హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 13th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. సో ఈ వీడియోలో మనము చూస్తున్నారు కదా, ఈ ప్రాబ్లం గురించి దీనికి సేమ్ ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం గురించి డీటెయిల్గా చూస్తాము. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది, tan of -23π/3. సో మన ప్రీవియస్ క్వశ్చన్స్ కంటే ఇది కొంచెం ట్విస్టెడ్ ఉంది, కొంచెం హార్డ్ ఉంది. సో ఎట్లా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము tan of -23π/3 ఉంది. మైనస్ అనేది కొత్తగా కనిపిస్తుంది కదా, సో దానికి మనం ఎట్లా సాల్వ్ చేయాలంటే సింపుల్. మనం ఆల్రెడీ ఒక ఫార్ములా డిస్కస్ చేసినాం. ఏది? tan of -θ = -tan θ. ఓకే, ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో సపరేట్గా sin of -θ, cos of -θ, tan of -θ ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాటన్నిటికీ వాల్యూస్ కనుక్కున్నాం. ఓకే, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది tan of -θ -tan θ ఎందుకైందో. సో tan of -θ is nothing but -tan θ. tan of -23π/3 is equals to -tan 23π/3. సో -23 tan 23π/3. సో దాని తర్వాత మనం ఏం చేయాలి తెలుసు కదా, మన మెథడ్ ఏందో. ఫస్ట్ ఏం చేయాలి, రేడియన్స్ని డిగ్రీస్గా కన్వర్ట్ చేసుకుందాం. ఫార్ములా ఏంది, π/180 × d = r. r ప్లేస్లో ఏం పెడతా, 23π/3. d వాల్యూ అనుకుంటా 23π/3 × 180/π. π క్యాన్సిల్, 3 1 360. d = 1380 degrees. సో మనం డిగ్రీస్లో కనుక్కున్నాం, బాగుంది. దాని తర్వాత ఏం చేయాలి, ఈ 1380 degrees అనేది ఏ క్వాడ్రంట్లో ఉందో లొకేట్ చేయాలి. సో ఇది కూడా నేను మీకు ముందు చెప్పేసిన ఎట్లా లొకేట్ చేయాలో. ఒక కంప్లీట్ రొటేషన్కి ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ అయితే 360 degrees. సో నెక్స్ట్ రొటేషన్ అనేది ఏ వాల్యూ నుంచి స్టార్ట్ అయితే 360 degrees నుంచి. సో 361 360 అట్లా ఇంకో కంప్లీట్ రొటేషన్ కావడానికి ఎన్ని డిగ్రీస్ పడుతుంది, 360. సో 360 degreesకి ఇంకో 360 degrees యాడ్ చేస్తే 720. ఓకే, 720 degrees క్లోజ్ టు 1380 degrees కాదు. సో ఇంకో కంప్లీట్ రొటేషన్ చేద్దాం. 720 నుంచి స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకో కంప్లీట్ రొటేషన్ చేస్తే ప్లస్ 360 యాడ్ చేద్దాం, ఎంత, 1080 degrees. సో 1080 degrees కూడా ఇస్ నాట్ క్లోజ్ టు 1380 degrees. ఓకే, చూడండి. దాని తర్వాత ఇంకో టర్న్ చేద్దామా, ఇంకో కంప్లీట్ రొటేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 1080 360 04141 అంటే ఎంత వస్తుంది మనకి, 1440 degrees. అంటే ఒకవేళ మనం నెక్స్ట్ కూడా కంప్లీట్ రొటేషన్ తీసుకున్నాం అనుకోండి, 1440 degrees వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది, 1380 degrees ఉంది. అంటే దాని అర్థమైంది, ఈ 4th రొటేషన్ కంప్లీట్ కాలేదు. ఈ 4th రొటేషన్లోనే ఈ 4 క్వాడ్రెంట్స్లో ఏదో ఒక క్వాడ్రెంట్లో యాంగిల్ లొకేట్ అయింది. ఓకే, ఆ యాంగిల్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సింపుల్. ఇక్కడ ఏదైతే కంప్లీట్ అయిన రొటేషన్ యాంగిల్ ఉంది చూడండి లాస్ట్కి. సో ఇది కదా కంప్లీట్ రొటేషన్ అయిన యాంగిల్ ఏది, లాస్ట్ యాంగిల్ ఏది, 1080. సో ఈ టోటల్లకించి 1380 1080 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 1380 1080 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 300 వస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, 23π/3 ఈజ్ నథింగ్ బట్ 1380. 1380 ఈజ్ నథింగ్ బట్ 300. ఎందుకంటే 4th క్వాడ్రంట్లో ఉంది. దాన్నే 1380నే మనం ఇట్లా కన్వర్ట్ చేసుకున్నాం 300గా. సో 300ని మనము రేడియన్స్లో రాసుకోవాలి. 300ని రేడియన్స్ ఎట్లా రాసుకుంటాము, సింపుల్. π/180 × d = r. ఆల్రెడీ మనకి డీలో తెలుసు, π/180 × 300 = r. 0 0 క్యాన్సిల్, మొత్తం క్యాన్సిల్ చేస్తే r = 5π/3 వస్తుంది. అంటే 23π/3 ఈజ్ నథింగ్ బట్ 1380 degrees. 1380 degrees ఈజ్ నథింగ్ బట్ 300 degrees. సో ఆ 300 degreesని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో 23π/3 ఈజ్ నథింగ్ బట్ 5π/3. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీకు ఇది అర్థమైపోతుంది. సో -tan of 23π/3 = -tan 5π/3. బాగుంది. ఇప్పుడు ఈ tan 5π/3ని మనం ఎట్లా సాల్వ్ చేస్తాము, యూజింగ్ స్టాండర్డ్ ఫార్మ్స్. సో మనకి θ ఎక్కడ ఉందని తెలుసు, 300 degrees అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ 4th quadrant. సో వాట్ ఆర్ ద స్టాండర్డ్ ఫార్మ్స్ ఆఫ్ 4th quadrant, 270 + θ, 360 - θ. అవే నేను రేడియన్స్ ఫార్మాట్లో రాసుకున్నా. 3π/2 + θ అంటే 270 + θ, 2π - θ అంటే 360 - θ. సో ఐ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫార్మ్. కానీ నేను ఏం చేసిన అంటే మనకు అలవాటు కావాలని చెప్పి రెండు స్టాండర్డ్ ఫార్ములలో ఆ యాంగిల్ని సాల్వ్ చేయడానికి చూసిన. సో ఫస్ట్ 3π/2 + θలో సాల్వ్ చేసిన. ఎట్లా సాల్వ్ చేసిన చూడండి,
ఇప్పుడు 3π/2 ప్లస్ టీటా ఫార్ములా రాసుకోవాలి. దేన్ని? 5π/3ని. కానీ నాకు టీటా ఎంత పెట్టుకోవాలో తెలియదు. అంటే ఏం చేస్తాము? సింపుల్, 3π/2 ప్లస్ టీటా ఈక్వల్స్ టు 5π/3. ఏ యాంగిల్ని అయితే ఏ స్టాండర్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటామో వాటి రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకున్న తర్వాత టీటా వాల్యూ కనుక్కోవాలి. π/6 వచ్చింది. సో π/6 వస్తే నేను ఏం చేసిన, మైనస్ tan ఆఫ్ 3π/2 ప్లస్ టీటా కదా, టీటా ప్లస్ ఏం పెట్టుకుంటే 5π/6. సో మైనస్ ఆఫ్ tan ఆఫ్ 270 ప్లస్ థీటా, అంటే tan ఆఫ్ 3π/2 ప్లస్ థీటా ఎంత? ఫోర్త్ క్వాడ్రంట్లో మెయిన్గా 270 లేదా 90 స్టాండర్డ్ ఫామ్ ఇన్వాల్వ్ అయితే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుందా కదా. సో 90 స్టాండర్డ్ ఫామ్స్కి 270 స్టాండర్డ్ ఫామ్స్కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది కాబట్టి tan కాట్గా అవుతుంది, కాట్ ట్యాన్గా అవుతుంది. సో ఇక్కడ tan ఉంది కాబట్టి ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ కాట్. తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంది? ఏ క్వాడ్రంట్లో ఉంది? క్వాడ్రంట్ 4లో ఉంది కాబట్టి క్వాడ్రంట్ 4లో ఏది పాజిటివ్? కాస్ ఇంకా సీకెంట్, అంటే మిగతావన్నీ నెగిటివ్. దట్ మీన్స్ tan ఈస్ నెగిటివ్. సో మైనస్ కాట్ π/6, ఎందుకంటే ఆల్రెడీ మనకు మైనస్ ఉంది, ఇది చేసిన తర్వాత మళ్ళీ మైనస్ వస్తుంది ఎందుకంటే నెగిటివ్ కాబట్టి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ π/6 =√3. సిమిలర్గా ఇఫ్ ఐ వాంట్ టు సాల్వ్ దిస్ యూజింగ్ స్టాండర్డ్ ఫ్రమ్ 2π - θ, మళ్ళీ ఏం చేస్తాం? 2π - θ = ఏదైతే యాంగిల్ని మనం సాల్వ్ చేయాలనుకుంటున్నామో దానికి ఈక్వల్ చేస్తాం. 2π - 5π/3 = θ, సాల్వ్ చేస్తే π/3. సో మైనస్ ఆఫ్ tan ఆఫ్ 2π - π/3. tan ఆఫ్ 360 - θ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు కానీ సైన్ మాత్రం చేంజ్ అవుతుంది, ఎందుకంటే tan నెగిటివ్ ఫోర్త్ క్వార్టర్లో, అందుకే మైనస్ వచ్చింది. మైనస్ tan π/3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan π/3 విచ్ ఇస్ నథింగ్ బట్ √3. సో క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ సమ్ చూద్దాం మనం. నెక్స్ట్ సమ్ కొంచెం డిఫరెంట్, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం, ఓకేనా? సో మన సెకండ్ సమ్ వచ్చేసి tan ఆఫ్ θ - 14π. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఫస్ట్ దానికంటే. సో ఎందుకు డిఫరెంట్ అంటే చూడండి, ఎక్కడైనా మనకి టీటా ఫస్ట్ వస్తుందా? రాదు. ఏ స్టాండర్డ్ ఫామ్ అన్నా చూసుకోండి, ఇక్కడ π/2 ప్లస్ θ, π మైనస్ θ, π ప్లస్ θ, 3π/2 మైనస్ θ, యాంగిల్ ముందు వచ్చి టీటా తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు? యాంగిల్ ఫస్ట్ ఇచ్చి టీటా ఫస్ట్ ఇచ్చి యాంగిల్ తర్వాత ఇచ్చారు. సో ఇప్పుడు మనం అసలు ఇది ఇట్లా రాసుకోవద్దు. సో మీరు ఏ స్టాండర్డ్ ఫామ్ చూసుకున్నా కానీ ఫస్ట్ మనకి స్టాండర్డ్ యాంగిల్ ఉంటుంది, తర్వాత టీటా ఉంటుంది. సో మనం ఎట్లా రాసుకోవాలంటే ఫస్ట్ దీన్ని స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా కన్వర్ట్ చేసుకుంటామంటే ఫస్ట్ మీరు చూడండి, స్టాండర్డ్ యాంగిల్ రాసుకోవాలో లేదా, 90 లేదా 270 లేదా 360 లేదా 180, ఫస్ట్ అది ఉండాలి కదా. సో సిమిలర్ ఇక్కడ కూడా ఫస్ట్ దీన్ని రాసుకుందాం. సో నేను ఏం చేస్తున్నా, tan ఆఫ్ ఈ -14 ఫస్ట్ రాసుకుంటున్నా, తర్వాత ప్లస్ టీటా అని తర్వాత రాసుకుంటున్నా. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ ఏ స్టాండర్డ్ ఫామ్స్లోనైనా మీకు స్టాండర్డ్ యాంగిల్స్కి నెగిటివ్ సింబల్ ఉందా? చూడండి, లేదు. ఏ స్టాండర్డ్ ఫామ్కైనా చూడండి, లేదు. అట్లాంటప్పుడు మనము ఏమంటారు, ఆ స్టాండర్డ్ ఫామ్స్ తోటి డీల్ చేస్తున్నాం కాబట్టి ఆ స్టాండర్డ్ ఫామ్లో మీరు ఎక్కడైనా స్టాండర్డ్ యాంగిల్స్కి నెగిటివ్ సైన్ ఉందా? లేదు. సో ఆ నెగిటివ్ సైన్ని తీసేసేయాలి. ఎట్లా తీసేస్తాను చూడండి, సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండిట్లకించి మైనస్ కామన్ తీస్తున్నా. మైనస్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? tan ఆఫ్ -14π, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ మనకు ప్లస్ రావాలంటే నేను మైనస్ తోటి ఎంత మల్టిప్లై చేయాలి? మైనస్ మల్టిప్లై చేయాలి. సో 14π - θ. సో tan ఆఫ్ -14π - θ. సో మనం ఆల్రెడీ ఒక ఫార్ములా చూసినాం, ఏంది? tan ఆఫ్ -θ = -tan θ. సిమిలర్గా tan ఆఫ్ -14π - θ tan ఆఫ్ 14π - θ. సో ఈ విధంగా మనము ఇట్లున్నదాన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా మనకి ఇట్లాంటి సమ్స్ ఇచ్చినప్పుడు టీటా ఫస్ట్ ఉండి ఇది ఫస్ట్ ఉంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాంగిల్ని పెట్టుకోవడానికి ట్రై చేయాలి, ఓకేనా? తర్వాత స్టాండర్డ్ యాంగిల్కి ఈ పైకి ఎప్పుడు డెఫినెట్గా మనకి మైనస్ ఉండదు. ఏ స్టాండర్డ్ ఫామ్లో చూసుకున్న ప్లస్ ఉంది కాబట్టి దాన్ని కూడా కన్వర్ట్ చేసుకోవాలి. సో క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది దీన్ని కనుక్కోవాలి, -tan ఆఫ్ 14π - θ. సో మనం ప్రొసీజర్ ఏంది తెలుసు కదా, ఈ యాంగిల్ ఉందా, ఈ యాంగిల్ని నేను ఏం చేస్తున్నా అంటే డిగ్రీస్కి కన్వర్ట్ చేస్తున్నా. ఎంత వచ్చింది? 2520. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ ఎన్నిసార్లు చేయాలి సార్ ఇది 2520, ప్రతిసారి ఇంత పెద్ద 14πని ఇప్పుడు కన్వర్ట్ చేసి మళ్ళీ అవసరమా అనుకుంటే, ఒకవేళ మీరు రేడియన్స్లో పర్ఫెక్ట్ ఉంటే రేడియన్ యాంగిల్స్లో, నేను ఇక్కడ రేడియన్ యాంగిల్స్ గురించి కూడా రాస్తాను. సో ఇవి స్టాండర్డ్ యాంగిల్స్, ఇవన్నీ మీకు పర్ఫెక్ట్ ఉన్నాయి అనుకోండి, 1 నిమిషంలో అయిపోతుంది. చూడండి, 30కి π/6, 45కి π/4, 60కి π/6, 90కి π/2, 180కి π, 270కి 3π/2, 360కి 2π. సో ఇక్కడ చూడండి, మీరు కేర్ఫుల్గా గమనిస్తే ఏముంది ఇక్కడ 14π.
అంటే దాని అర్థమైంది 14 టైమ్స్ ఆఫ్ పై. ఇక్కడ చూడండి పై అంటే ఏంది 180 కదా. సో ఇదంతా మీరు చేయకుండా జస్ట్ 14 × 180 చేసినా మీకు 2520 వస్తుంది. ఫార్ములా వేసి అటు పంపించి అవసరం లేదంటే మీకు ఈ స్టాండర్డ్ యాంగిల్స్ గురించి ఐడియా ఉందనుకోండి. ఇప్పుడు 180 అంటే పై కదా. సో సింపుల్గా మీరు పై ప్లేస్లో 180 పెట్టేస్తే 14 × 180 ఇస్ నథింగ్ బట్ 2520. సరే అది కూడా ఎందుకు సార్ డైరెక్ట్ చేసేయచ్చు కదా అంటే చేసేయచ్చు. ఎట్లా? సో 14 × పై అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డిగ్రీస్లో మనం ఏదైతే కాన్సెప్ట్ వాడినామో ఇప్పుడు అది వాడుతున్నాం. 14 × పై అంటే 14 టైమ్స్ పై కదా. అంటే దీని యాంగిల్ ఎంత రొటేట్ చేయాలి మనము? ఈ 14 పై రావాలంటే ఈ 14 పై లొకేట్ చేయాలంటే మనము 14 టైమ్స్ పై యాంగిల్ని రొటేట్ చేయాలి. అంటే దాని అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పై అంటే ఏందో చూద్దాం. పై అంటే ఏంది 180 అంటే 180 డిగ్రీస్ రొటేట్ చేయాలి. ఓకే, ఒక పై వాల్యూ ఎంత 180 అంటే ఒక పై వాల్యూ 180 అంటే హాఫ్ రొటేషన్. ఓకే, సో అట్లా నేను ఎన్ని రొటేషన్స్ చేయాలి? నేను 14 పై లొకేట్ చేయాలంటే 14 హాఫ్ రొటేషన్స్ చేయాలి. 14 హాఫ్ రొటేషన్స్. ఎందుకంటే ఫుల్ రొటేషన్ అంటే ఎంత మనకి 2π, హాఫ్ రొటేషన్ అంటే పై. సో ఈ కాన్సెప్ట్ మీకు తెలిసిపోయింది అనుకోండి. ఒకవేళ ఇప్పుడు π/2 ఇచ్చింది అనుకో, సపోజ్ ఇక్కడ π/2 ఇచ్చింది అనుకో, క్వార్టర్ రొటేషన్ అని అర్థం. సో ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు ఇది కోఆర్డినేట్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి రొటేట్ అని అనుకోండి, ఇది క్వార్టర్ రొటేషన్ కదా. క్వార్టర్ రొటేషన్కి యాంగిల్ ఎంత π/2. సపోజ్ అక్కడ 16 π/2 ఇచ్చింది అనుకో, 16 టైమ్స్ మీరు π/2 యాంగిల్ని రొటేట్ చేస్తే చాలు మీకు 16 π/2 లొకేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ షార్ట్ కట్ వాడుతున్నాం. సో 14 టైమ్స్ ఆఫ్ పై అంటే 14 హాఫ్ రొటేషన్స్ చేయాలి నేను 14 పై కనుక్కోవాలంటే. సో స్టార్ట్ చేస్తున్నా 1 2 అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక కంప్లీట్ రొటేషన్లో 2 హాఫ్ రొటేషన్స్ ఉంటాయి కదా. ఒక కంప్లీట్ రొటేషన్లో 2 హాఫ్ రొటేషన్స్, 1 రొటేషన్ 2 రొటేషన్. నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఫుల్ యాంగిల్ 3 రొటేషన్స్ 4 రొటేషన్స్, 5 రొటేషన్స్ 6 రొటేషన్స్, 7 రొటేషన్స్ 8 రొటేషన్స్, 9 రొటేషన్స్ 10 రొటేషన్స్, 11 రొటేషన్స్ 12 రొటేషన్స్, 13 రొటేషన్స్ 14 రొటేషన్స్. సో 14 రొటేషన్స్ ఎక్కడికి వచ్చింది? ఎగ్జాక్ట్గా ఇక్కడికి. అంటే ఇది ఏంది 0 డిగ్రీస్. సో అట్లా మీరు డైరెక్ట్ లొకేట్ చేయొచ్చు. నేను ఇందాక మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎందుకు అట్లా చెప్పిన అంటే అసలు మీరు రేడియన్స్ తోటి కంఫర్టబుల్గా ఉండరు కాబట్టి ఫస్ట్ మీకు అట్లా అలవాటు చేసిన. కానీ నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఈ స్టాండర్డ్ యాంగిల్ ఏదైతే ఉంటుందో స్టాండర్డ్ యాంగిల్ని మనం రేడియన్స్లో కనుక చదవగలిగినాం అనుకోండి, ఇట్లా చేసేసుకోవాలి. సో 14 పై అంటే 14 హాఫ్ రొటేషన్స్ చేస్తే నాకు ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. సో -tan of 14 π - θ = ఆల్రెడీ ఇక్కడ కూడా చేసిన 2520. సో 2520 - θ విచ్ ఈస్ నథింగ్ బట్ -tan of 2520 అంటే 0 కదా, 0 - θ -tan of -θ ఆల్రెడీ మనకు తెలుసు. tan of -θ -tan θ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan θ. సో క్లియర్గా అర్థమైందా? మీరు ఈజీగా అయిపోవాలనుకుంటే ఈ రేడియన్స్ వాల్యూ ఉందా అది మీకు తెలిసి ఉండాలి. పై అంటే 180 అని తెలిసి ఉంటే 14 × π చేస్తే డైరెక్ట్ మీకు 2520 వస్తుంది. అది కూడా ఒకసారి డైరెక్ట్ మనం యాంగిల్ సాల్వ్ చేసేద్దామంటే 14 పై అంటే హాఫ్ రొటేషన్ కదా. అట్లా మీకు ఇప్పుడు సపోజ్ నేను π/4 అన్నా, π/4 అంటే ఎంత అది మీకు తెలిసి ఉండాలి కదా. ఎంత రొటేషనో టోటల్ రొటేషన్లో ఎంత పార్ట్ ఆఫ్ రొటేషనో తెలుస్తూనే కదా మీరు లొకేట్ చేసి. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం ఈజీ. పై అంటే హాఫ్ రొటేషన్ కాబట్టి 14 హాఫ్ రొటేషన్స్ తిరిగితే నాకు 14 పై లొకేట్ చేయొచ్చు అనే ఐడియా ఉంది. సపోజ్ మీకు ఇప్పుడు 4 పై ఇచ్చిండు, 4 పై అంటే దాని అర్థమైంది 4 హాఫ్ రొటేషన్స్. సో సింపుల్గా అలా మీకు పై ఉంటే ఈజీ. నెక్స్ట్ π/2 ఉన్న ఈజీ. సపోజ్ 6 π/2 ఉంది అంటే 6 క్వార్టర్ రొటేషన్స్ అంటే దాని అర్థమైంది చూడండి, ఇదొక క్వార్టర్ రొటేషన్ 2 3 4 5 6 అంటే ఎక్కడికి వస్తుంది? ఇక్కడ స్టాప్ అయిపోతుంది. సో అట్లా మీరు ఈజీగా 6π/2 కూడా లొకేట్ చేసేయచ్చు ఆ షార్ట్ కట్ అర్థమైతే. సో క్లియర్గా అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్, ఓకే కదా. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.